కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కథ మొదలు పెడదాం. గుడిలో ఆధ్యాత్మిక ప్రవచనాలు జరుగుతున్నాయి. శ్రీమతి సుబ్బలక్ష్మి గారు విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాల అంశం మీద అనర్గళంగా ప్రసంగిస్తున్నారు. ఆవిడ చెప్పే విధానం అందరినీ ఆకట్టుకుంటుందని హాల్ అంతా జనంతో కిక్కిరిసిపోయింది. గిరిజ, రమ్య కాస్త ఆలస్యంగా వచ్చారు. ముందు వరుసలో 2 కుర్చీలు ఖాళీగా కనిపించాయి. అత్తయ్య, అక్కడ ఖాళీగా ఉన్నాయి, వెళ్దాం పదండి అంది రమ్య. గిరిజ ముందు నడుస్తుంటే ఆమెకు ఎవరిని తగలనివ్వకుండా రమ్య చేతులు అడ్డు పెడుతూ వెనక్కు నడుస్తోంది. అనుకోకుండా సుబ్బలక్ష్మి దృష్టి వాళ్ళ మీద పడింది. రమ్య కుర్చీ దగ్గరకు రాగానే తన చేతిలోని కర్చీఫ్తో కుర్చీని తుడిచింది. గిరిజ అందులో కూర్చుంది. పక్క కుర్చీలో కూర్చున్న రమ్య మాటిమాటికి అత్తగారిని చూస్తూ వెనుక ముందుకు చూస్తోంది. సుబ్బలక్ష్మి వాళ్లను గమనిస్తూనే మాట్లాడుతుంది. సుబ్బలక్ష్మికి వాళ్ళిద్దరి ప్రవర్తన వింతగా అనిపిస్తుంది. నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు తెస్తావా? కోడల్ని అడిగింది గిరిజ. అమ్మో, మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి నేను వెళ్ళను, ఇద్దరం కలిసి వెళ్దాం పదండి అంది రమ్య. గిరిజ మాట్లాడకుండా లేచి ఇద్దరూ లేచి మంచినీళ్ళు పెట్టున్న బల్లవైపు నడుస్తున్నప్పుడు అత్తగారిని జాగ్రత్తగా ఎవరూ తగలకుండా ఉండేందుకు రమ్య జాగ్రత్తలు తీసుకుంది. మంచినీళ్ళ గ్లాసు ఆవిడ చేతికి అందించి తాగుతుంటే నీటి చుక్కలు మీద పడకుండా తన కర్చీఫ్ అడ్డం పెట్టింది. తిరిగి తమ కుర్చీల దగ్గరకు రాగానే యథాప్రకారం కుర్చీని తుడిచి అత్తగారిని కూర్చోబెట్టి తను మళ్ళీ చుట్టూ చూస్తూ కూర్చుంది. సుబ్బలక్ష్మికి వారిని చూస్తూ తన కుతూహలాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే వారిద్దరిని దగ్గరకు రమ్మని మైక్లో పిలిచింది. ఇద్దరూ అందర్నీ దాటుకుంటూ స్టేజీ దగ్గరకు వెళ్ళారు. రమ్య మళ్ళీ మునుపటి జాగ్రత్తలు తీసుకుంటూ నడుస్తుంది. అమ్మాయి, ఈవిడ నీకేమవుతుంది? ఆతృతగా అడిగింది సుబ్బలక్ష్మి. మా అత్తగారు అంది రమ్య. సభాసదులారా, ఇప్పటి వరకు నేను నేటి సమాజంలో కుటుంబ బంధాలు ఎంత పలుచబడ్డాయో మీకు వివరించాను. కానీ ఇంకా అక్కడక్కడ ఇల్లంతా అత్తాకోడళ్ళు ఉండబట్టే అనుబంధాలు, ఆత్మీయతలు కనిపిస్తున్నాయి. ఇందాకటి నుండి వీళ్ళిద్దరినీ నేను గమనిస్తున్నాను. ఈ అమ్మాయి అత్తగారిని ఎంత పదిలంగా చూసుకుంటుందో చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. అత్తగారి మీద ఈగను కూడా వాళ్ళనివ్వడం లేదు. ఆవిడ లేచి కూర్చున్న ప్రతిసారి కర్చీఫ్తో తుడుస్తుంది సంబరంగా చెప్తోంది సుబ్బలక్ష్మి. రమ్య ముఖం 1000 వోల్టుల బల్బులా వెలిగిపోయింది. ఆనందంతో మెలికలు తిరుగుతూ సుబ్బలక్ష్మి వైపుకు నవ్వుతూ చూస్తోంది. ఇప్పుడు మీరు చెప్పండమ్మా, ఇలాంటి కోడలు మీకు దొరికినందుకు మీ సంతోషాన్ని అందరితో పంచుకోండి మైక్ ముందుకు జరుపుతూ ఉద్వేగభరితంగా అంది సుబ్బలక్ష్మి. గిరిజ ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్కలేదు. అలాగే కోడల్ని, సుబ్బలక్ష్మిని మార్చి చూస్తోంది. మీ మధ్య బంధం గురించి మీరు చెప్పే మంచి మాటలు విని ఇక్కడున్న అత్తలు, కోడళ్ళు నేర్చుకుంటారు మళ్ళీ అంది సుబ్బలక్ష్మి. అమ్మా, ఈ చీర మా కోడల్ది, నా మెడలో గొలుసు కూడా మా కోడల్దే. చీర ఎక్కడ మురికవుతుందోనని కుర్చీ తుడుస్తుంది. గొలుసు ఎవరైనా కాజేస్తారేమోనని కాపలా కాస్తుంది. మీరేమో నాకు సేవలు చేస్తుందని బాగా పొగుడుతున్నారు. దానికి నేను సేవలు చేయకపోతే సరి అంది గిరిజ. నోట్లోకి దోమలు దూరిన సుబ్బలక్ష్మికి తెలియడం లేదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.